చూస్తున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి బన్ను ఏంటి రోటీ బన్ నాకు ఇది మామూలు బన్నేరా అదే రోటీ బన్నే రోటీ బన్ అని ఉంది దీనిపైన నా ముఖం కూడా కవర్ అయిపోతుంది నాది కూడానా ఈ బన్ను ఛాలెంజ్ ఇప్పుడు దానికంటే ముందు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు పూజలు అయిపోయినాయా ఏమేమి తిన్నారో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం వీడియోలోకి వస్తున్నాం ప్రతిసారి డబ్బులు కదా పెట్టేది ఈసారి నేను డబ్బులు ఇయ్యనంటే ఇయ్యనని చెప్పిన మా అక్క డబ్బులు ఎందుకంటే ఇంకా చచ్చిపోతుంది డబ్బులన్నీ తీసేసుకుంటున్నాడు ఇడు ఈ ఛాలెంజ్ల పేరుతో అందుకే ఇంకా డబ్బులు నేను పెట్టరా అని చెప్పిన చిన్న చిన్న ఛాలెంజ్లు ఏమైనా చేద్దాంలే ఓడిపోతాయి అని చెప్పి నిమ్మకాయ తినాలి అని దీనికి బెడ్గా ఓడిపోయిన వాళ్ళు నిమ్మకాయ తినాలి ఓడిపోయిన వాళ్ళు నిమ్మకాయ తింటారు అది పీల్ చేసేసిన మొత్తం నిమ్మకాయ అది అంటే పొట్టుతోని ఇడిపోయిన సార్ తిన్నప్పుడు చేదుగా భయంకరంగా ఉందని డేంజర్ గా ఉంది అది అందుకని పీల్ చేసి అట్లా అయితే ఇప్పుడు ఇది ఛాలెంజ్ ఏందిరా దాంతో ఒప్పుకుంటున్నావు గాలి వస్తుంది ఊసి కింద పడగల మరి అది కాదు ఫేస్ ఎందుకు ట్యాన్ అయిపోయినావు పొలం పనులు ఏపిస్తా బాగా బిజీ అయిపోయినావురా పొలం పనులు ఏపించినా నాతో నీ టాస్క్లు మాంతలేడు పొలం పేరు ఎత్తితే భయం అవుతుంది సరే ఇంకా పొలం వద్దు సరేలే స్టార్ట్ చేద్దామా వచ్చేద్దాం చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేదా నన్ను ఊకే అనేది బంగ్లా ఉండేవాళ్ళు నమ్ముంటే అయితే ఉంది కానీ మేము కూడా వస్తలేదు ఇలా ముంచుకొని తింటేనే అక్క అదే నెట్టి తినలేము చాలా మస్తు ఉంటుండేనా ఛాయ్లో తినుంటే అబ్బా అద్భుతం చికెన్ కూర చేసుకొని ముంచుకొని తింటుంటే ఆహా ఆహా స్వామిదే కళ్ళు నొప్పులు వస్తున్నాయి కానీ వతలేదు గట్టిగా అయిపోయింది నేనంతా గట్టిగా అవుతుందా ఇది ఎంత స్క్వీజ్ ఉందా ఏదో పిసికితే పిండి ముద్ద అయినట్టు అవుతుంది నోట్రా దురుగుడేనా మింగులు లేదా అనుకోవాల్సింది పైన కింద కొంచెం అది పచ్చి ఉంటానన్నా ఓనాలి కానీ అది పిండిలాగా ఉంది పిండిలా ఉంది కదా అవును నీళ్ళల్లో అది పాలల్లో లేదా ఛాయలు ఇట్లా ముంచుకుంటే కరిగిపోతుంది తలకాయ కూర వేసుకొని ఇది అద్దుకొని తింటే ఉంటుంది అబ్బా అదే కదా తాగుకుంటే అయితే తినేస్తున్నాను మంచిగా కొంచెం వాటర్ తగ్గుతుంటే మరీ లోపల ఎట్లయిపోయింది చూడు వాటర్ దావుంటే డైరెక్ట్ మింగేయచ్చు ఈరోజు బన్ను ఛాలెంజ్ అనుకుంటురా నాన్ వెజ్ ఛాలెంజ్ చేద్దామంటే ఈరోజు సామిడే రే అంతగా వస్తుంది నాకు సరే కానీ మీరందరూ ఓన్లీ మీకు ఛాలెంజ్ ఇట్లనే కావాలా ఇలాంటివే అన్నము చికెన్ కూర అన్నము పప్పు అన్నము బిర్యానీ ఇటువంటివి కావాలా ఛాలెంజ్లు మీకు కామెంట్ చేయండి పక్కా అంటే
బిర్యానీ తినే ఛాలెంజ్ ఏం రా? నోట్లకైతే పోతుంది కానీ వద్దనుకుంటున్నా బాగా చేసిన వర్షం పడేటట్టుందా? వర్షం పడుతుంది. ఈరోజు శ్రీరాముడి పెళ్ళి, వర్షం పడదా? సరే కానీ అన్నము ఎలాంటి ఛాలెంజ్లు చేయాలా కామెంట్ చేయండి. అక్కడి నుంచి ఒక పట్టు పిల్ల చూస్తుంది, వీళ్ళు ఎవరు రా దయ్యాలా తింటారని. అది కాదు, అరే నేనేదో తిన్న కాడికి తింటున్నా, నీ మొఖం చూస్తే తిన్నది కూడా అంత తిన్నట్టుందిరా. నువ్వు నవ్వులే సౌండ్ వస్తుంటే ప్రతి ఛాలెంజ్ చపాక్ చపాక్ అని చెప్పి నవ్వుతుంటే లోపలికి ఊహించుకొని కంట్లో తిప్పుతుంది నాకు. పైన పోయి కింద పోయి అరే అది ఇంకా ప్రతి వీడియోలో వీడియో ఏం చేస్తుండే తెలుసా? మా అక్క దగ్గర నుంచి వస్తుంది. ఎందుకు రోజు రోజు చూడ వీడికి నా మాట్లాడుతుంది వాంత వస్తుంది. రోజు చూస్తా ఇక్కడ నవ్వులుతా కనిపిస్తుంది. ఒక నవ్వేటప్పుడు నీ మూతిని చూస్తున్నా. ఫస్ట్ లోపల ఫీలింగ్ వస్తుంది వంట వచ్చాక. నేను అది కాదు, మీరు ప్రతిసారి ఏం చేస్తుండే తెలుసా? నేను మంచిగా గెలుస్తున్నా అన్న మూమెంట్లో మాటలు చెప్పి పంచులేసి నన్ను నవ్వుపించుకుంటా ఆ గ్యాప్లో మింగుతుళ్ళు. దేంతో తయారు చేస్తారు? ప్యూర్ మైదా పిండి, గంపల్ షుగర్ తప్ప ఇంక ఏం లేదు. ఇక పడైంది. అబ్బా ఇది నువ్వు ఇట్లా నోట్లో ఇట్లా ఫీల్ అవుతున్నావు, పేగుల్లోకి పోయినాక ఇంకెట్లుండొచ్చు? పేగులోకి పోయినాక, కడుపులోకి పోయినాక, జియ పోయినాక అయిపోగొట్టిన చాలేదు. నేను నవ్వుకే నాకు నువ్వేం చేసినావు అంత నా నవ్వుకి మీ బావ ఫ్లాట్ రా. ఫాస్ట్ తింటున్నది ఆపేస్తాక అయిపోయింది. నువ్వు గెలిచినాగా నేనే నీ బోర్డులో చూసినావు అంత వస్తున్నా. చిన్నప్పటి నుంచి అంతే అవి. చిన్నప్పటి నుంచి ఇంతే అంటున్నావు. నా గోర్లను మీ బావ చూసిండడు తెలుసా? నావి కూడా మంచిగా ఉంటాయి. అరే ఈ మాట అన్నామంటే వాళ్ళు ఇంకా అక్క బొటనేళ్ళు ఎప్పుడు కనిపిస్తుందా అన్నట్టు చూస్తారా? చూస్తే కటింగ్ ప్లేయర్తో కూడా వీకేదక్క నీ బొటనేళ్ళు. అయిపోయిందా? మా అక్క విన్ అయిపోయింది.
పొద్దు నుంచి ఏం తినలేదంట మా అక్క, కాబట్టి నేను ఇందాకనే తినేసి స్టార్ట్ చేసిన, ఆయన కూడా నేను ఇంకా తిన్నాను. ఇప్పుడు నిమ్మకాయ తినాలి. అది కాదురా, ఇట్లా పుణ్యానికి పైసలు లేనివి చేస్తేనేమో నేను గెలుస్తా, అట్లా ఏదైనా పెడితే మాత్రం నువ్వు గెలుస్తావు ఎందుకురా? పైసా పెడితే మాత్రం నా దరిద్రం కదా. నువ్వు అది చూసుకొని చేయాలి మరి. కానీ ఇది ఆల్రెడీ నువ్వు ఒకసారి చేసినావు కదా షార్ట్గా, ఇప్పుడు నేను అవును చూసుకోవాలా? చేసుకో, మళ్ళీ అయితే పోవుగా, పక్కా పోతాయి. ఏదో కచ్చపచ్చ నమ్మిలి మింగేసి, ఆడు పొట్టు కూడా ఆడి కోసమే తీసుకున్నాడు. ఆడు తినాల్సి వస్తుంది, పొట్టు తింటే ఏడ వాంతి వస్తుందో అని. నేను ఓడిపోతాను నాకు తెలుసుగా, నా బండిని చూసినా నాకు వాంతి వచ్చింది. వేసుకుంటున్నా. ఫుల్గా ఉందా? ఫుల్గా ఉంది. కొరికేసి కొరికినావా? కొరకలేదా? తెలుగు ఉపయోగిస్తున్నావు ఇందా అని నమిలినావురా నువ్వు? సరే కానీ ఇట్లాంటి ఛాలెంజ్లు కాదు, మంచిగా పప్పు, చికెను, కూర, అన్నము ఇలాంటి ఛాలెంజ్లు ఏమైనా ట్రై చేయమంటారా? కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని ఛానల్.